ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చూడు 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 చూడు. మ్మ్. మ్మ్. చూడండి ఎంత ముద్దుగా ఉందో కదా. ఏది లైవ్? ఏయ్ ఏనా చాలా క్యూట్గా ఉంది. మా ప్రశాంత్ అదృష్టవంతుడు, లక్ష్మీదేవినే కన్నాడు. అనయ్య ఇలా ఇవ్వనయ్య. తండ్రిని అయ్యాను కానీ బాధ్యత గల తండ్రిని అవ్వలేకపోయాను. రే కూతురు పుట్టింది కదా, ఇక నుంచి మారిపోతావులే. మారకపోతే కూతురు కొడుతుంది కదా. అందరూ ఎప్పుడూ ఒకేలా ఉండర్లే. ఏది ఇటివ్వు నాకివ్వు. తీసుకో. హా. అచ్చం నాలాగే ఉంది, బంగారు తల్లి. ఎంత చూడముచ్చటగా ఉందో పాప. ఏయ్, పసిపిల్లలకు ముద్దులు పెట్టకూడదే, మొద్దు. ముద్దొస్తే మరి ఏం చేయాలి? ముద్దొచ్చినప్పుడు అలా చూసుకుని మురిసిపోవాలి. ఇదిగో మన ప్రశాంత్లాగా. చిచి వదినా, ఇదిగో మీ మనవరాలు. మీరన్నట్టుగా నిజంగా మీ పోలికే వదినా. ఊరుకో అమ్మా, మా ఆవిడ నిజం అనుకుంటుంది. నిజం కదా ఏంటి? పాప అందంగా ఉంది కదే. అంటే నేను లేనా అందంగా? నిన్ను నువ్వు అద్దంలో చూసుకుంటే ఇప్పుడిలా అనేదానివి కాదే. నిజం చెప్పాలంటే పాప అమ్మ పోలికే. అబ్బో, తండ్రి క్రెడిట్ అంతా తల్లికే ఇచ్చేస్తున్నాడా? ఇప్పుడే పుట్టింది కదా, అప్పుడే పోలికల గోలు ఎందుకులే అల్లుడు. తీసుకోండి మీ మనవరాల్ని. ఇన్ని రోజులు మీ కూతురు తన్నింది, ఇప్పటి నుంచి మీ మనవరాలు తంతుందిలేండి. దూదిలో ఉన్న మెత్తని పాదాలతో మనవరాలు తంతుంటే ఎంత హైగా ఉంటుందో తెలుసా? బాబాయ్ పాపనివ్వండి. మిస్టర్ అండ్ మిస్సెస్ అష్మిత ప్రశాంత్ల ముద్దుల కూతురు. తీసుకో. చూసావా అస్మిత, మన పాప ఎంత క్యూట్ గా ఉందో. ఎవర్రా మన పాప? ఎవరంటావేంటమ్మా? నీకు పుట్టిన పాప నీ పాపే కదా. సరోగసిలో కూడా చాలా మంది 9 నెలలు మోసికంటారు. అంత మాత్రాన అది వాళ్ళ పాప అయిపోతుందా? ఇది నా రక్తం మాత్రమే పంచుకుని పుట్టిందంతే. అందుకని పొంగిపోయి ఆనందాన్ని ఎవరితో పంచుకోను? చెప్పాలంటే ఇది పుట్టిందన్న ఆనందం నాలో 1% కూడా లేదు. ఎప్పటికీ ఇది నా బిడ్డ కాదు.